సార్ మీకు బాగా నచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? ఇంతమంది ముఖ్యమంత్రులతో మీరు కలిసి ప్రయాణం చేశారు కదా! మీకు బాగా నచ్చినటువంటి ముఖ్యమంత్రి? బాగా నచ్చిన వాళ్ళంటే అందరూ నచ్చిన వాళ్ళే. ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. జలగం వెంగళరావు గారు ఆయన ఆయన స్టైలు ఎలా ఉంటుందంటే చాలా మితభాషి. తను ఏం చెప్పాలంటూ టక్మన్ 2 minutesలో చెప్పేస్తాడు. ప్లస్ ఈ బిలీవ్స్ ఇన్ అప్హోల్డింగ్ రూల్ ఆఫ్ లా. ఎందుకంటే ఆ రోజుల్లో అది నడిచేది. మరీ ఆయన అంత పెద్ద ఎమ్మెల్యేల యొక్క సహాయంతో సీఎం అయిన వాడు కాదు. ఆయన యొక్క క్వాలిఫికేషన్ ఏమిటంటే ఆయన ఆంధ్ర హూ సెటిల్ డౌన్ ఇన్ తెలంగాణ. సో ఆయన భాష ఏమో కృష్ణా జిల్లా భాష. ఆయన యొక్క పొలిటికల్ కెరియర్ అంతా ఆయన ఊరు సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో జెడ్పీ చైర్మన్ చేశారు. ఆయన తమ్ముడు లోక్సభ మెంబర్ 5-6 సార్లు చేశారు ఆయన. సో ఆయన లోక్సభ మెంబర్ చాలాసార్లు చేశారు. సో అదొక స్టైల్, అది నడవదు ఇప్పుడు. ఎన్టీ రామారావు గారు పాపం చాలా ఫేర్గా, స్ట్రిక్ట్గా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా చేస్తే నాదెండ్ల భాస్కర్రావు గారు ఆయన పీకేశారు. అప్పుడు తర్వాత ఆయనకి ఏమైనా అర్థమైందంటే ఎమ్మెల్యేలు మనం ఎక్కువ అల్లరి పెట్టకూడదు, వాళ్ళ సహకారం లేకపోతే మనల్ని దింపేస్తారు అన్న తత్వం బోధపడింది. దట్ ఈస్ ద రియాలిటీ. సో ఆ 294 మంది ఎమ్మెల్యేల్లో అట్లీస్ట్ ఒక 150 అయినా మన జేబులో ఉండాలి అని ఎమ్మెల్యేలు ఎదురడిగితే చేయడం బికేమ్ ద నార్మ్ ఫర్ ఆల్ చీఫ్ మినిస్టర్స్. సో అది వాళ్ళని నేను బ్లేమ్ చేయడానికి వీలు లేదు. అందరూ రైట్ అప్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు నేను ఈ స్టేట్లో వరుసగా పనిచేశాను. కొంతమంది ప్లెజెంట్గా ఉంటారు. ఇప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చాలా ప్లెజెంట్గా ఉంటారు. అస్సలు ఏమి పరుష వాక్యం కానీ ఏమి ఉండదు. నవ్వుతూ అని ఏం చెప్పాలన్నా నవ్వుతూనే చెప్తారు. విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చాలా ఫెయిరు, కానీ ఆయన ఎక్కువ మాట్లాడరు. ఈజ్ నాట్ అ ఫ్రెండ్లీ టైప్. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే ఆయన నిలబెట్టుకుంటాను. నేను ఏపీఎస్ఆర్టీసీ ఎండి ఆయన టైంలోనే మేము చాలా నష్టాలు వస్తున్నాయండి ఈ ఫ్రీ పాస్లు అవి దానివల్ల. కాబట్టి మీరు ఎట్లాగైనా సరే దానికి ఒక మార్గం చూడాలి, లేదంటే ఫ్రీ పాస్లు తీసేయండి, ఐ విల్ సెల్ మై టికెట్స్ అన్నాను. అంటే కెన్ యూ రన్ దిస్ ఇఫ్ ఐ డూ నాట్ అలవ్ యూ టు incur a loss on account of free passes for students and others. I'll run it. I don't need a paisa from you. Okay, instead you tell me at the end of every year, ee paasal valle anta kharchu ayindi neeku, I will give you budgetary support. అంటే ఇయర్ అయిపోయిన తర్వాత ఎవరో ఇండిపెండెంట్గా ఏఎస్ ఫర్గూసన్ అండ్ కంపెనీ అని ఒక ఆడిటింగ్ కంపెనీ ఉండేది, వాళ్ళ చేత ఆడిట్ చేస్తాము, మీకు ఈ పాసుల వల్ల ఇంత నష్టం వచ్చింది. పాసులు రికార్డు ఉంటాయండి, స్కూల్స్ కాలేజెస్ అన్నీ. వాడు మహా అయితే రోజుకి 2 ట్రిప్లే వేస్తారు. ఒకసారి స్కూల్కో కాలేజీకో వెళ్ళడం, వెనక్కి రావడం, అంతకంటే ఎక్కువ చేయరు వాళ్ళు. ఊరికే ఫ్రీ అని అన్నీ తిరగరు వాళ్ళు. అది క్యాల్కులేట్ చేసి అమౌంట్ చెప్పండి, మేము ఇచ్చేస్తాం బడ్జెట్. సో అది ఫినాన్స్ మినిస్ట్రీ, ఫినాన్స్ సెక్రటరీ రోసయ్య గారు అందరూ అపోజ్ చేశారు. చాలా స్ట్రిక్ట్గా వీ కెనాట్ డూ దిస్. ఇది కొత్తగా మీరు పెట్టారు, ఇంతకాలం ఆర్టీసీ ఎప్పుడు మనమే డబ్బు ఇచ్చిన బాపత లేదంటే మరి కుంగిపోతుంది, అది కొలాప్స్ అయిపోతుంది, దానివల్ల మనకే నష్టం అని ఈ స్టూడియో గ్రౌండ్. వీళ్ళంతా ఫైల్లో అన్నీ నెగటివ్ రాశారు. నెగటివ్ రాసిన ఆయన ఫైల్ చివరికి సీఎం దగ్గరికి వెళ్ళింది. ఆయన ఐ స్టాండ్ బై మై వర్డ్, we shall reimburse whatever is the expenditure incurred on account of free passes అని రాసేసారు. సో ఒక రకంగా అంత గట్టిగా నిలబడే సీఎంలు ఎవరు లేరు. సో బట్ ఆయన ప్రిన్సిపల్స్ ఇంకో రకంగా ఉంటాయి. సార్, తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 4వసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టారు. ఏంటి, ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోందని మీరు? ఆయన కంపల్షన్స్ ఆయనకు ఉంటాయి. ఖజానా ఖాళీ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో మరి ఆయన నుంచి ఎన్ని ఆశించినా కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా.